అండి, వెల్కమ్ టు అబ్బాయి స్పోకెన్ హిందీ క్లాసెస్. మనము ఒక వర్డ్ని ఒకటే పదాన్ని డిఫరెంట్ సిచ్యువేషన్లో డిఫరెంట్ టైప్గా మనం వాడుతూ ఉంటాము. సో ఈరోజు అన్నం తినడాన్ని మనము కొన్ని డిఫరెంట్ వేలో తీసుకున్నాను. అదేంటో చూద్దాము. చూడండి, నేను అన్నం తింటున్నాను అంటే ఏంటి? మై ఖానా ఖా రహా హూం. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. సో ఎప్పుడు తిన్నావు? కబ్ ఖాయే. ఎప్పుడు తిన్నావు అని అడుగుతారు కదా, కబ్ ఖాయే అని చెప్పాలి. ఏం తిన్నావు అని అడగాలి, అంటే క్యా ఖాయే. ఏం తిన్నావు అంటే క్యా ఖాయే. కొంచెమే తిన్నాను, థోడా హీ ఖాయా. కొంచెమే తిన్నాను అనడానికి ఏమనాలి? థోడా హీ ఖాయా. మళ్ళీ కాసేపు తర్వాత తింటాను అంటే హిందీలో ఏమనాలి? థోడీ దేర్ బాద్ ఖావుంగా. కాసేపు తర్వాత తింటాను అంటే థోడీ దేర్ బాద్ ఖావుంగా యా ఖానా ఖావుంగా. ఓకే, థోడీ దేర్ బాద్ ఖానా ఖావుంగా. త్వరగా తిను. మనం అంటూ ఉంటాం కదా పిల్లల్ని, త్వరగా తిను అని. జల్దీ ఖావో. ఇప్పుడే తిన్నాను అని హిందీలో చెప్పాలి మనం. ఎలా? అభీ ఖాయా యా అభీ ఖానా ఖాయా. ఇక్కడ మీరు ఖానా కాకుండా మీరు ఏమన్నా సపరేట్గా ఏదైనా ఫ్రూట్ తిన్నారా, అభీ మై ఫల్ ఖాయా, అభీ మై ఉప్మా ఖాయా, అలా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడే తిన్నాను అంటే ఇప్పుడే ఉప్మా తిన్నాను, ఇప్పుడే మ్యాంగో తిన్నాను అని మీరు ఇక్కడ యాడ్ చేసినప్పుడు అభీ ఆమ్ ఖాయా, అభీ ఉప్మా ఖాయా. లేదంటే ఇప్పుడే తిన్నాను అని జస్ట్ సింపుల్గా చెప్పాలి అంటే అభీ ఖాయా యా అభీ ఖానా ఖాయా. ఓకే, కూర బాగుంది, సబ్జీ అచ్చీ హై యా తరకారీ అచ్చా హై అని కూడా అనొచ్చు. మెల్లగా తిను. మనం పిల్లలకి అంటుంటాం కదా, కొంచెం మెల్లగా తిన్నానా అని అంటాం కదా. సో మెల్లగా తిను అనడాన్ని ఏమంటాము? ధీరేసే ఖావో. ధీరేసే ఖావో అంటే ఏంటి? మెల్లగా తిను. అన్నం మనం పిల్లల్ని అంటుంటాం, అన్నం చల్లారిపోతుంది త్వరగా వచ్చి తిను అని అంటుంటాం కదా. సో దాన్ని హిందీలో ఎలా అనాలి? చూడండి, ఇక్కడ అన్నం చల్లగా అవుతుంది, త్వరగా వచ్చి తిను అనడాన్ని ఖానా ఠండా హోగా జల్దీ ఆకర్ ఖావో. ఓకే, ఖానా ఠండా హోగా జల్దీ ఆకర్ ఖావో అని ఇలా చెప్పాలి. సో ఇంకోసారి చూడండి, నేను అన్నం తింటున్నాను అంటే మై ఖానా ఖా రహా హూం. ఎప్పుడు తిన్నావు? కబ్ ఖాయే. ఏమి తిన్నావు? క్యా ఖాయే. కొంచెమే తిన్నాను, థోడా హీ ఖాయా. కాసేపు తర్వాత తింటాను, థోడీ దేర్ బాద్ ఖావుంగా. త్వరగా తిను, జల్దీ ఖావో. ఇప్పుడే తిన్నాను, అభీ ఖాయా. కూర బాగుంది, సబ్జీ అచ్చీ హై. మెల్లగా తిను, ధీరేసే ఖావో. అన్నం చల్లగా అవుతుంది, త్వరగా వచ్చి తిను. ఖానా ఠండా హోగా జల్దీ ఆకర్ ఖావో. సో ఇలా మనం డిఫరెంట్ వేలో మనం తినడాన్ని డిఫరెంట్ వేలో వాడుతూ ఉంటాము. సో మీకు కన్ఫ్యూజన్ అవుతుందని నేను ఇలా ఒకటే వర్డ్ని తీసుకొని డిఫరెంట్ వేలో చెప్పాను. సిచ్యువేషన్ని బట్టి మనం చెప్తూ ఉంటాం కదా, అందుకని అలా సిచ్యువేషన్ని బట్టి చేశాను. మీరు ఇలా ట్రై చేయండి.